గంధమాదనః సమంతాత్తపిధావంతో రరక్షుర్హరివాహిని. గంధమాదనుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు అన్ని విధాలా కూడా అన్ని వైపులా కూడా సైన్యాన్ని రక్షించుకుంటూ ఉన్నారు. వానర సైన్యాన్ని రాక్షసులకి వానరులకి యుద్ధం ప్రారంభమైంది. తతః కోపపరీతాత్మ రావణో రాక్షసేశ్వరః నిర్యాణం సర్వసైన్యానాం ధృతమాజ్ఞాపయత్తదా. రావణుడు కోపం వచ్చింది. మనస్సుతో వెంటనే ఆగ్రహం పెరిగినటువంటి రావణుడు తన సైన్యాన్ని రెండింతలు పెంచాడు. ఇంకా ఒక స్థాయిలో యుద్ధం జరుగుతోంది. అక్కడ జరిగేటటువంటి యుద్ధం వానరులు ఎక్కడా కూడా తగ్గకుండా వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని చూసి భయపడ్డటువంటి రావణుడు ద్విగుణీకృతం చేశాడు. సైన్యాన్ని 100 మంది ఉండే చోట 1000 మందిని పెట్టాడు. 1000 మంది ఉండే చోట 1,00,000 మందిని పెట్టాడు. 1,00,000 మంది ఉండే చోట 1,00,00,000 మందిని పెట్టాడు. 1,00,00,000 మంది ఉండే చోట 10 కోట్ల మందిని పెట్టాడు. అలా రాక్షస సైన్యాన్ని పెంచాడు రావణుడు. ఆజ్ఞాపించాడు, వెళ్ళండి వానర సైన్యం మొత్తాన్ని నిర్వీర్యం చేయండి అన్నాడు. ఏతశ్రుత్వా తదా వాక్యం రావణస్య సుఖేరితం రావణస్య ముఖేరితం సహసా భీమ నిర్ఘోషం గుష్టం రజనీచరైః. ఎప్పుడైతే రావణుడు నోట్లో నుండి బయలుదేరండి అని ఒక్క మాట వెంటనే వచ్చిందో రాక్షసులంతా కూడా భయంకరంగా ఇందాక చెప్పుకున్నట్టు 10 మంది ఉన్న చోట 100 మంది, 100 మంది ఉన్న చోట 1000 మంది, 1000 మంది ఉన్న చోట 1,00,000 మంది, 1,00,000 మంది ఉన్న చోట 1,00,00,000 మంది, ఇలా పెంచుకుంటూ వెళ్ళండి అనగానే ఇక సైన్యం బయలుదేరారు. పెద్ద పెద్ద రంకెలు, కేకలు, అరుపులు, ధ్వనులు, నినాదాలు, సింహనాదాలు చేసుకుంటూ రాక్షస సైన్యం బయలుదేరింది. లంకా పట్టణం బయట భాగంలో ఉండేటటువంటి వానరులు ఎదుర్కోవటం కోసం. తతః ప్రబోధితాధైర్యశ్చంద్రపాండురపుష్కరాః హేమకోణైరనిహతా రాక్షసానాం సమంతతః. అన్ని వైపుల నుండి రాక్షసులు బంగారు దండాలు తీసుకొని భేరీలు వాయిస్తూ ఉన్నారు. చల్లనైనటువంటి ధ్వనులు భేరీలని వాయిస్తూ ఉంటే ఆ ధ్వనులకి ఆకాశమంతా దద్దరిల్లే ధ్వనిమైంది. దేవతలకి రాక్షసులకి ఎంతో పూర్వకాలంలో జరిగిన యుద్ధమా ఏమిటిది?